ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రేయ నమః. ఆనందలహరి 6వ శ్లోకం. అపర్ణ శివశక్త్యైక్య రూపిణి జ్ఞానానందలత సర్వరోగ నివారిణి హిమాద్రేః సంభూత సులలితకరైః పల్లవయుత సుపుష్పముక్తాభిః భ్రమరకలితాచాలకభరైః కృతస్థాణుస్థాన కుచఫలనతా సూక్తిసరసా రుజాం హంత్రీ గంత్రీ విలసతి చిదానందలతికా. భావము: అమ్మ అపర్ణ జ్ఞానానందలత. ఆ లత హిమాలయాన పుట్టింది. ఆ అపర్ణలత భుజాలు లలితాతి లలితాలు, అరచేతులు చిగురుటాకులు. ఆ లతకు ముచ్చాలే పువ్వులు, ముంగురులు తుమ్మెదలు. ఆ లతకు ఆకులు లేవు, కానీ ఆ లత అంటే స్థాణువు అంటే 3 నల్లుకుని ఉంది. అనగా అమ్మ శైలజ ఈశ్వరుణ్ణి ఆశ్రయించింది, పెన వేసుకుని పాకుతోంది. ఆ లతకు ప్రపంచానికి ఆహారాన్ని అందించేందుకు 2 ఫలాలు పండాయి. ఆ ఫలాలే సూర్యచంద్రులు. అవి లోకాహార జీవన కేంద్రాలు అయిన స్తనాలు. అంటే సూర్యచంద్రులు అమ్మ నేత్రాలుగాను కర్ణకుండలాలుగాను స్తనాలుగాను వర్ణించడం శాస్త్రం యొక్క సంప్రదాయం. అవి లోకాలకు భౌతికంగా జీవించడానికి మరియు ఆధ్యాత్మికంగా జీవితానికి జ్ఞాన ఫలాలను అందిస్తున్నాయి. అంతేకాకుండా సమస్త భౌతిక మానసిక రోగాలను పోగొట్టి భవ అంటే సంసార రోగాన్ని రూపుమాపి వానిని బయటకు చేరవేసే బండి ఆ చిదానందలతిక. ఇది అంతా ఆ చిదానందలతిక మహిమ. ఆ లతిక అమ్మ అపర్ణ. ఆమె రసవంతమైన వేదాలు ఉపనిషత్తులు మొదలగు మధుర మంజుల మనోహర వాక్కులను ఒలికిస్తోంది. తద్వారా అపర్ణాలత సమస్త పాపాలను కూడా పారద్రోలుతుంది. శివుణ్ణి అల్లుకుని పెనవేసుకుని శివజ్ఞానాన్ని ప్రసాదిస్తూ జ్ఞానదేవాహి కైవల్యం అన్నట్లు చిదానందలతిక జనన మరణ సంసార భవభయాన్ని రూపుమాపి కైవల్యాన్ని ప్రసాదిస్తోంది. ఈ శ్లోక పారాయణం సర్వరోగ హారం, ముక్తిదాయకం. 7వ శ్లోకం. శివ శక్త్యైక్య రూపిణి మోక్షప్రదాయిని సపర్ణాం ఆకీర్ణాం కతిపయగణైః సాదరమిహ శ్రయంతి అన్యే వల్లిం మమ తు మతిరేవం విలసతు అపర్ణైకా సేవ్యా జగతి సకలైః యత్ పరివృతః పురాణోపి స్థాణుః ఫలతి కిల కైవల్య పదవీం. భావం: అమ్మా అపర్ణ, ఆకులున్న తీగను సపర్ణ అని అంటారు. దానిలో కొన్ని సుగుణాలు ఉంటాయి. ఆ సుగుణాలతో ప్రయోజనం పొందాలని ఈ లోకంలో అందరూ ఆధారంతో సపర్ణను ఆదరిస్తారు. ఎందుకంటే ఆకులున్న తీగే పాకుతుంది. ఎప్పటికప్పుడు దానికి కొత్త కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయి, పువ్వులు పూస్తూ ఉంటాయి, కాయలు కాస్తూ ఉంటాయి, పండ్లు పండుతాయి. వాటిని అనుభవించవచ్చును. ఆ ఫలాలతో సంపదలు వానిని ఆస్వాదిస్తూ ఆనందించవచ్చును. బాగా ఆలోచిస్తే ఇది తాత్కాలిక ఆనందమే కదా. అంటే సపర్ణలు అనగా ఐహిక వాంఛలను నెరవేర్చే దేవతలు. ఆలోచిస్తే ఆ కోరికల ఫలాలు తాత్కాలిక ఆనందదాయి కాదు, దేహ సుఖానికి పరిమితాలు. వాటిని అందించే దేవతలు కూడా క్షిణే పుణ్యే మర్త్యలోకం విసంతి అని, వారు పుణ్యాలు అయిపోయాక మరల
మానవలోకంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి సపర్ణలు వారిచ్చే ఫలాలు తాత్కాలికాలే. ఆకులు లేని తీగను అపర్ణ అంటారు. అపర్ణ అనగా జగదాంబ. పరమేశ్వరుని పొందటానికి ఆకులు కూడా భక్షించక విడిచింది కనుక అపర్ణ అనగా అమ్మ దృష్టి అంతా అన్ని వేళల పరమేశ్వరుని వైపే. ఆమె లక్ష్యం గమ్యస్థానం అయ్యయే. ఆ అపర్ణ ఒక లత, అది నీవే. నీవు జ్ఞానానందలతవు. భౌతికంగా చూస్తే నీకు ఆకులు, చిగురులు, పువ్వులు, కాయలు, పళ్ళు లేవాయే, ఏ ప్రయోజనాలు ఉండవాయే. కనుక కొందరు నిన్ను ఉజ్జగించి సపర్ణను ఆశ్రయిస్తున్నారు. కానీ నేను మాత్రం నిన్నే ఆశ్రయించి సేవిస్తాను. ఎందుకంటే నీవు ఎప్పటి నుండో పడి ఉన్న మూడును, అంటే స్థానువు అంటే శివుడు, ఆశ్రయించావు. నీవు పరిభ్రమించిన ఆ స్థానువు శివశక్త్యైక రూప పరబ్రహ్మ. ఏ సపర్ణలు ఇవ్వలేని అపురూపమైన శాశ్వతమైన ఫలాన్ని, కైవల్య పదవిని ఇస్తున్నాడు. కైవల్య పదవిని నీవు ఆశ్రయించుటచే ఆయన ఇయ్యగలుగుతున్నారు. అందుచేత సపర్ణలను కాదని నేను అపర్ణనైనా నిన్నే ఆశ్రయిస్తాను తల్లి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అమ్మ ఇలా మోక్షదాయిని అయింది. వివరణ: సపర్ణ సేవ, ఇతర దేవతా సేవ ఇహలోక సుఖాలను ఇస్తూ జన్మ పరంపరకు కారణమవుతుంది. ఇది కర్మకారకం. అపర్ణా సేవ జ్ఞానకారకం, మోక్షదాయకం. అమ్మకు ఆకులు లేవు, అయ్యకు చిగురు లేదు, మూడు కదా. వారిరువురు కోరికనేదే లేనివారు, సచ్చిదానంద విగ్రహులు. వారు జ్ఞాన ప్రదాతలు. జ్ఞానదేవహి కైవల్యం అని కైవల్య ప్రదాతలు. కనుకనే జగద్గురువులు శంకరాచార్యుల వారు 6వ శ్లోకంలో రుజాం హంత్రి గంత్రి అని సర్వ భవరోగ సంహరణార్థం కైవల్య ప్రాప్త్యర్థం ఈ ఆనందలహరి స్తోత్రం రచించారు. ఒకసారి శృంగేరి భారతీ తీర్థస్వామి వారు భక్తులను ఉద్దేశించి, నాయన్లారా, అర్చన స్తోత్రాలతో ఆయా నామాలను గాంభీర్యాన్ని స్మరించుకుంటూ ఉండండి. అప్పుడు ఉల్లిపాయ పొరలు ఊడిపోయినట్లుగా కర్మలన్నీ కూడా తొలగిపోతాయి, మనస్సు భగవంతునిపై లగ్నమవుతుంది అని సందేశం ఇచ్చారు. కనుక స్తోత్రాలలో శబ్దాల వెనక దాగిన మహార్థాన్ని మననం చేసుకుంటూ భగవంతుణ్ణి సేవిస్తూ ఉండాలి. ఉదాహరణ: ఆకులు సైతం భక్షించకుండా తపస్సు చేయటం వల్ల అపర్ణ. అపా ప్లస్ రుణ అని విడదీస్తే రుణం నుండి విముక్తిని పొందిన వారిని మరో అర్థం. అమ్మను అపర్ణ అని స్మరిస్తే భక్తులు తమకు ఏదో సమర్పించారని తలచి భక్తులపై దయ ప్రసరించి ఆ తల్లిని తలచిన వారికి మేలు చేస్తుందిట. భక్తుడు స్మరించినందువల్ల సంక్రమించిన రుణం తొలగించుకుని రుణం నుండి విముక్తి అయి అపర్ణ అని సార్థకతను సంతరించుకుంటుందిట. ఇది భాస్కర రాయల వారు లలితా సహస్రనామ భాష్యంలో వివరించారని, కాన అమ్మను స్తుతించే పదాల యొక్క గంభీరార్థంతో స్మరిస్తూ అర్చించుడు అన్నారు. కనుక ఈశ్వరునితో కూడిన అపర్ణా సేవ ముక్తిదాయకం. 8వ శ్లోకం. జగన్మాత చతుర్విధ పురుషార్థ ప్రదాయిని విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలాంనాయ జననీ త్వమర్ధానాం మూలం ధనధనమనీయాంఘ్రికమలే త్వమాధిః కామానాం జనని కృతకందర్ప విజయే సతాం ముక్తేర్బీజం త్వమసి పరమ బ్రహ్మ మహిషి. భావం: అమ్మా వేదమాత, నీవు వేద ధర్మాలను విధించు తల్లివి. వేదోకిలో ధర్మం మూలం అనే సూక్తి ఉండనే ఉంది కదా. అఖిల ధర్మాలకు మూలం వేదమాతవు నీవే, అనగా గాయత్రివి. మా బుద్ధులను చక్కగా వికసింపచెయ్యి అంటూ ధియోజో న ప్రచోదయాత్
అనే గాయత్రీ మంత్రం ప్రకారం మాకు ధర్మబుద్ధిని ప్రసాదించు. ఈ ధర్మబుద్ధికే నిన్నే అర్చిస్తా. సకల ధనపతి కుబేరుడు. పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, కుందం, నీలం, వరం, ఇవి నవనిధులు. ఇవన్నీ కుబేరుని ఆధీనమే. అటువంటి కుబేరుడు నమస్కరించు పాదపద్మములు కల తల్లివి నీవే కనుక అర్థాలకు మూలం అయిన నిన్ను అర్ధ పురుషార్థ సాధనకై నిన్నే ప్రార్థిస్తా. మన్మధునకు విజయం కలిగించిన తల్లి నీవు కామాలకు మొదటి తల్లివి. అనగా పరమేశ్వరుడు సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు మొదటగా నీవు ఇచ్ఛాశక్తిగా అవతరించావు. పరమేశ్వరుని సంకల్ప శక్తివి అయ్యావు. అలా కామాలకు మొదటి తల్లివి అయ్యావు. కామభావనలకు నిలయం మన్మధుడు. శివుడు ఆ మన్మధుణ్ణి భస్మం చేశాడు. మన్మధుడు అనంగుడు అయ్యాడు. శివ కళ్యాణం జరిగింది. రతీదేవి అమ్మను తన భర్తను జీవింపచేయమని ప్రార్థించింది. మన్మధుడు రతీదేవికి మాత్రమే కనిపించి స్త్రీ పురుషులలో కామభావనలు కలిగిస్తాడు అని అమ్మ రతీదేవికి అభయమిస్తుంది. అమ్మ దయ్యతో మన్మధుడు మరలా జీవించాడు. సకల సృష్టికి ప్రేరకుడై మన్మధుడు విజయం పొంది కామకారకుడిగా కొనసాగాడు. ఇలా ఈశ్వర నేత్రాగ్నికి అంటే పరమశివుని జ్ఞాన నేత్రానికి మన్మధుని భౌతిక దేహం వాసనాదేహం నశించడం, పార్వతి విషయకంగా పరమేశ్వరుని మనస్సును చంచలం గావించడం మన్మధుని ఒక విజయం. అమ్మ చూపుతో విశ్వంలో అనంగుడిగా లీనమై ఉండటం మన్మధునకు మరొక విజయం. కనుక అమ్మా కృత కందర్ప విజయ, ఇదంతా నీ అనుగ్రహమే తల్లి. ఇటువంటి నిన్ను ధర్మయుత కామ పురుషార్థ సాధనకై స్తుతిస్తా. ఓ పరబ్రహ్మ మహిషి, ఈశ్వరానుగ్రహ దేవా పుంసాం అద్వైత వాసన అని అద్వైత సిద్ధికై ఈశ్వరానుగ్రహం కావాలి. ఆ ఈశ్వరుడు నీ భర్త. అలా ఆయనతో కలిసి సజ్జనులు మోక్షం పొందడానికి నీవు కారణమవుతున్నావు కనుక మోక్ష పురుషార్థ సాధనకై నిన్నే ఆశ్రయిస్తాను తల్లి. ఇలా 4 పురుషార్థాలు ఇచ్చు తల్లివి అయిన ఆ తత్వమసి మహావాక్యార్థ భాసురవు నీవే కథ తల్లి. అనుగ్రహించు మాత. ధర్మస్వరూపిణి అమ్మ, అర్థస్వరూపిణి అమ్మ, కామేశ్వరి అమ్మ, కామకోటీశ్వరి అమ్మ, ముక్తేర్బీజం అనటం వల్ల మోక్షమునందు ఇచ్చకలవారు అమ్మనే ఆశ్రయించాలని సందేశం. వివరణ: ఇది అద్భుత శ్లోక రత్నం. మొదటి పాదంలో 4వ పాదంలో త్వమసి పదము, 2, 3 పాదాలలో త్వం పదము ఉన్నాయి. ఇలా ఉండటం వల్ల ఈ శ్లోకం తత్వమసి అనే మహా వాక్యార్థ భాసురం అని ధ్వనిస్తోంది. మొదటి పాదం ధర్మాన్ని, 2వ పాదం అర్థాన్ని, 3వ పాదం కామాన్ని, 4వ పాదం మోక్ష పురుషార్థాన్ని ప్రతిబింబిస్తోంది. ఇలా ఈ శ్లోకంలో అమ్మ పరబ్రహ్మ స్వరూపిణిగా చతుర్విధ పురుషార్థ ప్రదాత్రిగా వర్ణించడం జరిగింది. ఇందు కామ శబ్దము ధర్మార్థ కామ మోక్షాలలోనిది, అరిషట్ వర్గములలోనిది కాదు. ఇది భగవద్గీత ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని ధర్మబద్ధమైన కామం భగవత్ స్వరూపమే అని వక్కాణించింది. 9వ శ్లోకం. అమృత వర్షిణి కరుణామయి. ప్రభూతా భక్తిస్తే యదపి న మాయాలోలమనసః త్వయా తు శ్రీమత్యా సదయం అవలోక్యాహమధునా పయోధః పానీయం దిశతి మధురం చాతకముఖే వృషం శంకేకైః వావిదిభిః అనునీతా మమ మతిః. భావం: అమ్మా, నాది ఊగిసలాడే మనస్సు, అది చంచలం, అనుమానం ఎక్కువ. నీ యందు భక్తి కుదురుగా లేదు.
అయినప్పటికీ దానికి మాత్రం నీయందే భక్తి కలిగింది. ఇక నీవా కరుణాసాగరు, నీ హృదయం ఎంత విశాలమో కనుక ఇప్పుడు నీవే చింత చాంచల్యం కల నన్ను దయతో చూడాలి. ఎలాగంటే లోకంలో చాతక పక్షి ఒకటి ఉంటుంది. దానికి దాహం వేస్తూ ఉంటుంది. భూమండలంలో జలాశయాలలో తియ్యని నీరు పుష్కలంగా ఉంటుంది. ఆ నీరు తాగితే దాహం తీరుతుంది. అయినా చాతకం ఆ నీటి వైపు కూడా తొంగి చూడదు. ఆ చాతకం వర్షాకాలం రావాలి, అప్పటి మేఘమే కురియాలి, తన దాహం తీరాలి అని వర్షాకాల మేఘం వైపే నీటి బిందువులకై ఎదురు చూస్తూ ఉంటుంది. దాని దృష్టి మేఘం వైపు ఉన్న ఆ మేఘం కురుస్తుందా, కురియదా, దాహం తీరుతుందా, తీరదా అని దానికి శంక. దాని శంకతో సంబంధం ఉన్నా లేకున్నా మేఘం మాత్రం తీయని జలాలను లోకంలోనూ చేతకం నోట్లోనూ కురుస్తుంది. అలా కురియటం దాని ధర్మం. అలాగే భక్తుడు తన వైపు చూస్తేనే చాలు అమ్మ జగన్మాత దయామృతాన్ని వర్షిస్తుంది. అలాగే అమ్మ దయాదృష్టి కూడా అంతే. భక్తుడు ఎలాంటి వాడైనా నీవు దయాదృష్టితో అమృత వృష్టి కురిపిస్తావు కదా. అమ్మకు అందరూ సమానులే. ఇది అమ్మ యొక్క లక్షణం. వివరణ: అమ్మ దయాదృష్టిని శంకర్ల వారు సౌందర్య లహరిలో 57వ శ్లోకంలో ఇలా వర్ణించారు. దృశాద్రాగీయస్య దరదలిత నీలోత్పలరుచ దవీయాం సందీనం స్వపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. అమ్మా, దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా నీ చూపును నాపై ప్రసరింపచేయి తల్లి. ఎలాగంటే చంద్రుడు అడవులపైన రాజప్రాసాదం పైన సమదృష్టితో వెన్నెల కురిపిస్తున్నాడు కదా, అలాగే నాపై కూడా దయావర్షం కురిపించు అన్నారు. అమ్మా, ఏమీ నీ అనుకంప అంటే దయ. అమ్మా, ఏమి నీ అనుకంప తల్లి? నేను నీ యందు స్థిరమైన బుద్ధి లేకుండా ఉన్నానే, ఇంత చంచలుడినే అని బాధపడుతున్నా నా మానసిక చంచలత్వాన్ని తొలగించు. నీపై నా మనస్సు లగ్నం అయ్యేటట్లుగా దయావర్షాన్ని కురిపించు. ఈ 9వ శ్లోకంలో భక్తుని చేతక పక్షితో పోల్చారు. చేతకం ఒక పక్షి. అది స్థిరంగా ఉండదు, పైగా ఎగురుతూ ఉంటుంది. ఎగిరిపోతుండడం భక్తుని చంచల మనస్సును సూచిస్తోంది. చంచలత్వం రజోగుణ లక్షణం, అది మనస్సు లక్షణం కూడాను. ఇక చేతకం కురిసే మేఘాన్నే యాచిస్తుంది. వర్ష ఋతువు కాకుండా ఇతర ఋతువుల మేఘాలను కానీ జలాశయాల జలాలను కానీ అది యాచించదు. దాని దృష్టి మేఘం వైపే. కానీ మనస్సు మాత్రం శంఖామయం. భక్తుని మనస్సు కూడా అంతే. అందుచేత సంశయాత్మ వినశ్యతి అని ఆ శంకను తొలగించి దృష్టితో పాటు మనస్సును కూడా లగ్నం చేసేటట్లు దయచూపు తల్లి అని స్తుతించడం ఇందలి అంతర్యం. మేఘం అన్నదాత, అమృత ప్రదాత. అమ్మ కూడా దయామృత వర్షిణి అని అంతర్యం. ఈ శ్లోకంలో సాధకుడైన భక్తుని స్థితి గమ్యమానం అవుతుంది. చేతకం అమ్మ కృపకై తహతహలాడే భక్తునకు సంకేతం. మేఘం అయితే సముద్రంలో నీరు ఉప్పు నీరు తీసుకుని అమృత జలాన్ని ఇస్తుంది. అలాగే మేఘంలాగా అమ్మ కూడా భక్తుల కష్టాలను స్వీకరించి సుఖ సంతోషామృతాలను పంచుతుంది. ఇలా మేఘం మాతృత్వ వైభవానికి సంకేతం. ఈ శ్లోక పారాయణం దాంపత్యపు ఆనుకూల్యత, పుత్రప్రాప్తి, భోగ మోక్షాది సర్వ సంపదలు కూడా వర్షింపచేస్తుంది. 10వ శ్లోకం. కామాక్షి కల్పవల్లి కృపాపాంగాలోకం వితరతరసా సాధు చరితే నతే యుక్తోపి మయి శరణదీక్షాం ఉపగతే నాచేదిష్టం దద్యాత్ అనుపదం అహో కల్పలతికా
విశేషः సామాన్యైః కథమితరవల్లీ పరికరైః. భావం: అమ్మ జగన్మాత, కాపట్టమే లేని సచ్చరిత్ర సంపన్నులారా, నేను అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని నిన్నే శరణుజొచ్చి ఉన్నా. నాపై ఉపేక్ష వలదు. తల్లి, వెనువెంటనే నీ కృపా కటాక్ష దృష్టిని త్వరగా విస్తారంగా నాపై కురిపించు తల్లి. నీవు కల్పలతవు కదా. కల్పలత అంటేనే అడుగుడిన వెంటనే కోరికలు నెరవేర్చేది కదా. అలా నెరవేర్చకపోతే కల్పలత ప్రత్యేకత లేనే లేదు. ఇతర లతలు సామాన్యమైనవి. అవి అడిగిన వెంటనే కోరికలు తీర్చలేవు. నీవైతే తక్షణం కోరిన కోరికలు తీరుస్తావు కదా. ఇదే నీ విశిష్టత వివరణ. అమ్మ కృపా కటాక్ష వైభవం. మూక కవి కటాక్ష శతకంలో సంజీవనే జనని చూతశీలీముఖస్య సమ్మోహనే శశికిశోరకశేఖరస్య సంస్తంభనే చ మమతాగ్రహచేష్టితస్య కామాక్షి వీక్షణకళా పరమౌషధం తే అని అమ్మ జగదాంబ కటాక్షం ఒక దివ్య ఔషధం. ఆ కటాక్షానికి 3 గుణాలు ఉన్నాయి. సంజీవనం, ఈ గుణం మన్మధుని బ్రతికించింది. సమ్మోహనం, ఈ గుణం పరమశివుని మోహింపచేసింది. సంస్తంభనం, ఈ గుణం మమకారాన్ని అహంకారాన్ని కట్టిపడేస్తుంది. అనగా అమ్మ దృష్టి సోకితే సాధకునిలో కాది విద్య అంటే మన్మధుడు ఉపాసించిన కాది విద్య పంచదశి జీవం పోసుకుంటుంది. ఇది సంజీవనం. పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది. ఇది సమ్మోహనం. అహంకార మమకారాలు భవరోగాలు వీటిని కట్టిపడేస్తుంది. ఇది సంస్తంభనం. ఇలా సాధకునిలో శ్రీ విద్యను మేలుకొలిపి శివానుగ్రహాన్ని కలిగించి జనన మరణ భవరోగాన్ని రూపుమాపి సాయుధ్య ముక్తిని ప్రసాదిస్తుంది. బ్రహ్మాదులకే ముక్తిని ఇచ్చిన కల్పవల్లి అమ్మ. అట్టి మహిమాన్వితమైన కటాక్షాన్ని ప్రసరింపచేసి సాయుధ్య ముక్తినివ్వు తల్లి అని ఈ శ్లోకం యొక్క అంతర్యం. అంటే ఇతర దేవతలు సామాన్య లతలు, జగదంబ కల్పలత. ఓం శ్రీ మాత్రేయ నమః అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.